కృష్ణుడుండగా ఇంకా పాండవులకి చింత ఎలా? అప్పటికే దుర్యోధనుడు పాండవుల మీద కోపంగా ఉన్న టైంలో దుర్వాస మహర్షి హస్తినపురికి వస్తారు. వెంటనే దుర్యోధనుడికి ఒక మంచి ఉపాయం దొరుకుతుంది. ఆ దుర్వాస మహర్షికి చేయాల్సిన అతిథి సత్కారాలన్నీ చేస్తాడు. కొన్ని రోజుల పాటు రాజభోగాలన్నీ చూపిస్తాడు. దుర్యోధనుడి సేవకి తృప్తిపడి దుర్వాస మహర్షి వెళ్లిపోతున్నప్పుడు తన సోదరులు వనవాసంలో ఉన్నారు, వాళ్ళని కూడా వెళ్లి ఆశీర్వదించండి అని దుర్యోధనుడు చెప్తాడు. అలానే మీరు వస్తున్నారని వాళ్ళకి ముందుగానే సందేశం పంపిస్తాను అని చెప్తాడు. కానీ పాండవులకి ముందుగానే చెప్తాడా? చెప్పడు. ఇంక దుర్వాస మహర్షి తన 100 మంది శిష్యులతో పాండవులు ఉన్న కుటీరంకి వెళ్తారు. పాండవులు చాలా మర్యాదగా ఆహ్వానించి వాళ్ళని నదిలో స్నానం చేసి రమ్మని పంపిస్తారు. కానీ చూస్తే అప్పటికే ద్రౌపది భోజనం చేసేస్తుంది. ఇంక ఇంట్లో గింజ కూడా మిగలదు. చేసేది లేక ద్రౌపది కృష్ణుడిని ప్రార్థించడంతో కృష్ణుడు ప్రత్యక్షమవుతాడు. కృష్ణుడితో ఇది స్వామి పరిస్థితి, నన్నేం చేయమంటావు అని ద్రౌపది అడుగుతుంది. వాళ్ళ సంగతి పక్కన పెట్టు, నాకు కూడా ఆకలేస్తుంది, కాస్త పాత్ర తీసుకొచ్చి చూపించు అని అడుగుతారు. ఆ పాత్రలో చూస్తే ఒకే ఒక గింజ మిగిలి ఉంటుంది. అది తిని కృష్ణుడు నా కడుపు నిండిపోయింది, నా ఆకలి మొత్తం తీరిపోయింది అంటాడు. సమస్త జగత్తు కృష్ణుడేగా, కాబట్టి కృష్ణుడితో సహా మొత్తం అందరి ఆకలి తీరిపోతుంది. నదిలో స్నానం చేస్తున్న దుర్వాస మహర్షి అలానే వాళ్ళ శిష్యులకి కడుపు నిండిపోవడం చూసి ఆశ్చర్యపోతారు. అక్కడికి వెళ్లి ఆతిథ్యాన్ని తిరస్కరించకూడదని అట్నుండటే మహర్షులందరూ తిరిగి వెళ్లిపోతారు. ఒక సమస్య తీరిందనుకుంటే పాండవులందరూ చనిపోయేంత పెద్ద సమస్య వస్తుంది. అదేంటో తెలియాలి అంటే ఫాలో ఫర్ నెక్స్ట్ పార్ట్.